హాయ్ ఫ్రెండ్స్, దివ్య ప్లాన్ ప్రకారం కిచెన్లోకి వచ్చి అక్కడ ఎవరూ లేరు అని అటు ఇటు చూసుకొని నాకేం జరిగినా పర్వాలేదు, ఆదిత్య మాత్రం నా వాడు కావాలి అని తన చున్నీని తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి నిప్పంటించుకుంటుంది. ఆదిత్య హాల్లో ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్క కాలిపోతోందక్క అంటూ అలేఖ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆదిత్యకి వినిపించేలా. ఆదిత్య ఆనంది అంటూ దివ్య దగ్గరికి వస్తాడు. అలేఖ్య నిప్పంటుకున్న చున్నీని తీసుకొని హాల్లోకి వస్తుంది. ఆదిత్య దివ్య అంటూ ఉంటాడు. అలేఖ్య మటుకు ఆ చున్నీని కింద పడేసి ఆదిత్యని కౌగిలించుకుంటుంది. అప్పుడే అక్కడికి సీను వస్తాడు. ఆదిత్యని దివ్య అలా కౌగిలించుకోవడం చూసిన సీను షాక్ అవుతాడు. అలానే చూస్తుండిపోతాడు. అయ్యో అయ్యో అంటూ జీవన వస్తుంది. ఆనంది, దివ్యకి నిప్పంటుకుంది, త్వరగా రా అని పిలుస్తుంది జీవన. ఆనంది కంగారు పడుతూ వస్తుంది. జీవన నిప్పు ఆర్పుతూ నటిస్తుంది. సునంద, శశికాంత్, చైతన్య వచ్చేస్తారు. అలేఖ్య ఆదిత్యను అలా హగ్ చేసుకోవడం చూసిన సునంద కోపంగా చూస్తూ ఉంటుంది అలేఖ్య వైపు. అందరూ కూడా ఆనందితో పాటు ఆశ్చర్యంగా చూస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.